మిస్టర్ బచ్చన్ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన రవితేజ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా అయితే కనిపిస్తారు. దాని తర్వాత ఒక బిగ్ షాట్ తోటి అయితే ఆయన ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లో అయితే చేస్తారన్నమాట. దాని తర్వాత వాళ్ళిద్దరికి కింద క్లాసెస్ రావడం తోటి ఈయన జాబ్ అయితే పోతుంది. దాని తర్వాత మళ్ళీ ఈయన ఊరికి వచ్చేస్తారు. ఊరికి వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి తన లైఫ్ ఎట్లా చేంజ్ అయ్యి మళ్ళీ ఆయనకి జాబ్ వచ్చిందా లేదా అని మేము కంప్లీట్ గా మన మూవీలో చూస్తాం. ఇంకా ఓవరాల్ గా మీకు వర్తా కాదని అడిగితే డెఫినెట్ గా అంత వర్త్ అయితే కాదు. డిస్కస్ అయితే చేసుకుందాం. ఫస్ట్ థింగ్ సినిమాలో హైలైట్స్ విషయానికి వచ్చేస్తే రవితేజ గారి యొక్క క్యారెక్టరైజేషన్ అన్నమాట. ఆయన ఇంట్రడక్షన్ కావచ్చు, దాని తర్వాత వచ్చే కొన్ని 2-3 సీన్స్ కావచ్చు, అండ్ దాని తర్వాత ఆయనకి హీరోయిన్ మధ్య నుండి ట్రాక్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాంగ్ ప్లేస్మెంట్స్ కావచ్చు, కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇది కొన్ని హైలైట్స్ అన్నమాట. సెకండ్ హాఫ్ లో వచ్చే క్యామియో రోల్ అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ దట్ వాజ్ రీసెంట్ గానే కొంచెం బజ్ నడిచింది క్యామియో గురించి. అది ఎగ్జాక్ట్లీ క్యామియో అయితే బాగానే వర్కౌట్ అయింది. ఆల్రెడీ ట్విట్టర్ లో మొత్తం క్యామియో గురించి మొత్తం లీక్ చేసేసారు కాబట్టి క్యామియో అయితే బాగానే వర్కౌట్ అయింది అనమాట. ఇవి గుడ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే. ఇంకా మైనస్ విషయానికి వచ్చేస్తే ఫోర్స్డ్ స్క్రీన్ ప్లే భయ్య. లిటరలీ జగపతి బాబు గారిని లుక్ చూసి ఫస్ట్ నేను డెఫినెట్ గా ఇది ఏదో కొంచెం మంచిగా రఫ్ ఉండే రోల్ ఏమో అనుకున్నా. చాలా ఫోర్స్డ్ గా అనిపించింది ఆయన రోల్ అయితే నాకు. లిటరలీ ఆయన విలనిజం ఎలా ఉందంటే మనం రెగ్యులర్ గా చూసేదే. విలన్ వస్తాడు, ఇంట్రడక్షన్ జరుగుతుంది, తర్వాత ఎవరినో భయపెడతాడు, అదే చంపేస్తాడు, దాని తర్వాత అది అని చెప్పేసి ఎవరో ఒకరు ఆయనకి ఎలివేషన్ ఇస్తారు. అదే రొటీన్ అయిపోయింది. అండ్ ఇంకా అంతగా ఆయన కనిపించినప్పుడల్లా చిల్లా బోరింగ్ గా నీరసంగా వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా అలా ఒక వేలో వెళ్తుంది. రవితేజ దగ్గర ఉన్న పోర్షన్స్ లో అక్కడక్కడ కామెడీ ట్రాక్, మన సత్య గారు వాళ్ళిద్దరి మధ్య ఉండే కామెడీ ట్రాక్ కొంచెం వర్కౌట్ అవుతుంది. అండ్ సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ కి వెళ్ళిపోతే మనకి ఈయన లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఇంకా విలన్ హీరోకి మధ్యన జరిగే ట్రాక్ అంతా వెళ్తుంది అనమాట. మనకి ఆ ట్రాక్ లో మనకి ఇంకా ఎక్కడక్కడ పెద్దగా ఎక్కువ ఏమి ఇంపాక్ట్ క్రియేట్ చేసే సీన్స్ అయితే ఎక్కువ ఏముండవు, చాలా తక్కువ ఉంటాయి. నేను ట్రైలర్ రివ్యూలో కూడా చెప్పాను అనమాట. హరిశంకర్ గారి ఫిలిమ్స్ ఏంటంటే రీమేక్ ఫిలిం చేసినా కూడా చాలా బాగా డిజైన్ చేస్తారు ఆయన. ఎక్కడ కూడా ఇంపాక్ట్ తగ్గదు, ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గవన్న. కానీ ఈ సినిమాలో అయితే ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్ ఉంటాయి అనమాట. ఎక్సెప్ట్ రవితేజ గారిని పక్కన పెడితే మిగతా అన్ని కూడా చాలా డౌన్ వేలో వెళ్తుండే అనమాట. అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ప్రీమియర్స్ వేశారు కాబట్టి ఖచ్చితంగా మూవీ డెఫినెట్ గా ఒక లెవెల్లో ఉంటుంది అనుకున్నా కానీ నిజంగా అస్సలు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. మేబీ ప్రీమియర్స్ కాకుండా నార్మల్ గా ఇదే రోజు రిలీజ్ చేసుకుంటే బాగుండేమో. ప్రీమియర్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి మూవీని టాక్ అనేది బయటకు రావడం తోటి జనాలు వేరే మూవీ ప్రిఫర్ చేసుకునేలాగా అయ్యింది అనవసరంగా. ఎనీవేస్ ఇంకా రవితేజ గారిని రీసెంట్ టైమ్స్ లో ఎనర్జీ లెవెల్స్ తక్కువ పడ్డే ధమాకా తర్వాత ఆ లెవెల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం మిగతా అన్ని పక్కన పెట్టేసి వెళ్ళి చూడొచ్చు. అలా కాదు స్క్రీన్ ప్లే బేస్డ్ కావాలి అంటే రీసెంట్ టైమ్స్ లో మనకి స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎంత సినిమా రొటీన్ స్టోరీ అయినా కానీ స్క్రీన్ ప్లే పరంగా బాగుంటే మాత్రం జనాలు ఎంజాయ్ చేస్తున్నారు మూవీకి. అలా కావాలనుకుంటే ఓటీటీకి వచ్చిన తర్వాత ట్రై చేసుకోండి. అది నాకు అనిపించిన ఒపీనియన్ అయితే. ఓవరాల్ గా ఎక్కడో సమ్వేర్ మిస్ ఫైర్ అయిందబ్బా అంతే. రవితేజ గారు, హరిశంకర్ గారు నెక్స్ట్ చేయబోయే ఫిలిం అన్న యూనిక్ వే స్టోరీ ఉండి మంచి మిరపకాయ లాంటి ఫిలిం పడాలని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.